ఇక పోతే ఎస్ఎల్బీసీ గురించి కూడా మాట్లాడిండు. ఎస్ఎల్బీసీ గురించి అక్కడ మాట్లాడిండు. ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీ గురించి ఏం మాట్లాడారో మీకు చెప్తా. ఎస్ఎల్బీసీ గురించి రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడారు. ఎక్కడ వరపర్తిలో మాట్లాడారు. అక్కడ నుంచి వచ్చి టన్నెల్ దగ్గర కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇవి మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏమన్నాడు, కేసీఆర్ వల్లనే ఎస్ఎల్బీసీ కూలిపోయింది, బీఆర్ఎస్ పార్టీ 2 కిలోమీటర్లు తవ్విందన్న రేవంత్. బీఆర్ఎస్ హయాంలో కేవలము 2 కిలోమీటర్లు టన్నెళ్లు తవ్విర్రు అని చెప్పేసి మాట్లాడిండు. అది పచ్చి అబద్ధము. 11 మీటర్లు తవ్విందని ఇటీవల చెప్పిన జూపల్లి, నిండు సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న మన రేవంత్ ఇవ్వడం లేదంటూ చేతులు ఊపినటువంటి మహిళలు. అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. దీనికంటే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. టన్నెల్లో ఇంకా టైం పడుతుంది, దేవాదులలో 5 ఏళ్లు పట్టింది. ఎస్ఎల్బీసీ పరిశీలన తర్వాత సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరో 2-3 రోజుల సమయము, 9 రోజులు గడిచినా దొరకని జాడ. సహాయక చర్యల్లో 11 సంస్థలు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఇక నుంచి లోపలతో టన్నెల్లో పనులు. టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కొయ్యి నిన్న ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడినటువంటి అంశము ఇక్కడ ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ హయాంలో ఎంత తొమ్మిర్రు, బీఆర్ఎస్ హయాంలో ఎంత తొమ్మిర్రు అనేటువంటి మాట నేను మాట్లాడిన కదా. ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి గిది చూడండి. ఫస్ట్ ఇది ఈడ ఏమంటున్నాడు, ఈడ ప్రాణాలు పోయినాయి అన్నాడు కదా. ఆడికో ఏమో చనిపోయారో బతికిరో తెలియదు నాకు అన్నాడు. అంటే ఇది నోరా, నాలుకనా, తాటిమట్టనా, అది అర్థం పర్థం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఇగో ఈడ చనిపోయారు అని చెప్పిండు, కేసీఆర్ వల్లనే కూలిపోయిందని చెప్పిండు, కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పిండు. ఆడికో ఏమో ప్రమాదవశాత్తు జరిగింది, దీని మీద రాజకీయాలు చేయొద్దు అన్నాడు. అంటే ప్రజల దగ్గరకు పోయి ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, ఈడ ఒక మాట, ఆడ ఒక మాట, ఆడ ఎక్కిందా, ఈడ దిగిందా, ఏం జరిగింది అసలు మీకు? ఇంకోటి ఏమన్నాడు ఇందులో మాట్లాడుతూ ఆయన ఒక అబద్ధం. ఏంటి, కాంగ్రెస్ హయాంలో ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇది మొత్తం ఉన్నది 44 కిలోమీటర్లు మిత్రులారా. 44 కిలోమీటర్ల సొరంగం, ఇది మొత్తము సొరంగమే. సో కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఎంత జరిగిందంట, 32 కిలోమీటర్లు తొమ్మిర్రు అంట. మరి ఎడదొమ్మిర్రో రేవంత్ రెడ్డి గారు చూపించాలి. ఏడంగా తొమ్మిర్రు, ఎటదొమ్మిర్రు అనేది. బీఆర్ఎస్ హయాంలో కేవలము 2 కిలోమీటర్లే తొమ్మిర్రు అంట. ఇట్లా అబద్ధం. ఇది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారు చూడండి. 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి, మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లో సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. అది ఈయనేమంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా చెప్పిండు. ఏమన్నాడు, కాంగ్రెస్ 32, బీఆర్ఎస్ ఇంత తొమ్మిది అని. ఈయన జూపల్లి ఏమంటాడు, ఉమ్మడి కాంగ్రెస్ 24 కిలోమీటర్లు తొమ్మిది, బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము 11 కిలోమీటర్లు తొమ్మిది అని చెప్పేసి ఈయన చెప్తాడు. ఎవరు, జూపల్లి చెప్తారు. మరి ఇది నిజమా, లేకపోతే ఇది నిజమా చెప్తా. ఇది కూడా ఇగో ఇక్కడ నేను ఇది కూడా చెప్పినాం మనం. ఇగో ఇక్కడ ఈ లెక్కలు క్లియర్ కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఎంతెంత తొమ్మిర్రు, ఇది ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత జరిగినటువంటి టన్నెలు ఏ సంవత్సరం ఎన్నెన్ని మీటర్లు తవ్వకాలు చేసిర్రు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఇగో కాంగ్రెస్ అంటే 2006 నుంచి 2005లో ప్రారంభమైంది. దీని శంకుస్థాపన చేసిర్రు. 2006 నుంచి 2014 తెలంగాణ రాకముందు దాకా జరిగినటువంటి టన్నెలు సొరంగం జరిగింది 22,890. ఎంత, 22,890 మీటర్లు. ఇది అంటే 22 కిలోమీటర్లు అనుకోరాదు, 22.8 కిలోమీటర్లు సొరంగం జరిగింది. అదే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ నుంచి మొదలు పెడితే 2023 తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయిందాక జరిగినటువంటి సొరంగం పనులు 11,400 ఎంత
82 మీటర్లు, అంటే ఇది 11.4 కిలోమీటర్ల మేర బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తవ్వకాలు. ఇప్పుడు ఇది 22.8, ఇది 11.4, అంటే అటు ఇటు కలిపి 34 కిలోమీటర్ల మేర 34 కిలోమీటర్ల మేర సొరంగం పనులు అయినాయి ఇప్పటిదాకా. కాంగ్రెస్ హయాంలో జరిగింది కేవలం 23 కిలోమీటర్లే. కేసీఆర్ హయాంలో జరిగింది 11.4 కిలోమీటర్లు. అంటే అక్కడ కూడా ఇంకా జరుగుగానే వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేక, ఇంకా కరెంటు బిల్లుల గురించి కూడా మాట్లాడింది ఇదే సభల. కరెంటు బిల్లులు కట్టలేదు, కరెంటు బిల్లులు కట్ చేసిర్రు వాళ్ళకు అని చెప్పేసి. కరెంటు బిల్లులు కట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు, మీరు అబద్ధాలు చెప్పకూడదు ఇట్లా. ఇప్పుడు సరే జగదీష్ రెడ్డో లేకపోతే ఇంకెవరో చెప్పారంటే రాజకీయ అవసరాల కోసం చెప్పారు అనుకుందాం. నిన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు అదే మా స్టూడియోలో కూర్చొని వాస్తవానికి అన్ని ప్రభుత్వాలు ఈ ఏదైతే జేపీ కంపెనీ ఉందో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కంపెనీ, అన్ని ప్రభుత్వాలు దానికి సహకరించినాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు సహకరించినాయి. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందుకున్నటువంటి తవ్వకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కూడా సహకరించిండు. వాళ్ళకు పైసలు లేవంటే ముందస్తుగానే అడ్వాన్స్ ఇచ్చిర్రు. దాంతోపాటు కరెంటు బిల్లులు కట్టుకోవడానికి పైసలు లేకపోతే 2 కోట్లు 3 కోట్ల రూపాయలను కట్టుకోలేకపోతే క్యాబినెట్ తీర్మానం చేసి, ఇదే జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ తీర్మానం చేసి ఆ బిల్లులను, కరెంటు బిల్లులను మాఫీ, అంటే మాఫీ కాకుండా ఏమంటారు, ఫైనల్ బిల్లు లోపల డిటెక్ట్ చేసుకున్నటువంటి విధంగా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇవన్నీ మినిట్స్ కదా, ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర, ఒకసారి తీసి చూడొచ్చు కదా, ఎందుకు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయాలి? ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇదే టన్నెల్ మీద ఆయన కొంతకాలం పాటు టన్నెల్ ప్రారంభమైనప్పుడు అక్కడ ఆయన ఇంజనీర్గా పనిచేసిండు. మనం ఇంటర్వ్యూ కూడా చేసినాం ఆయన, అందులో ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారండి? దేనికోసం, ఎవరిని మభ్యపెట్టడానికి? ఇది చేసినటువంటి వ్యవహారం. ఈ రకంగా అబద్ధాలు చెప్పేసి అది అయిపోయింది. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు. ఇది టన్నెల్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు.